మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Good morning, sir. I am Indira, two-tone PSCI. వెరీ గుడ్ మార్నింగ్. మీరేంటి మా ఇంటికి వచ్చారు? మీలాంటి గొప్ప వాళ్ళ ఇంటికి పని మీద వస్తే సింగిల్గా వస్తాము. అదే నేరస్తులను వెతుక్కుంటూ వస్తే ఇలా స్టాఫ్తో వస్తాము. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఇది ఎవరిల్లో తెలుసుకొని వచ్చారా? నేరస్తులు ఇక్కడెందుకుంటారు? నేరస్తులను వెతుక్కుంటూ రాలేదు, నేరస్తుల కోసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాము. చూడండి, ఈ సిటీలోనే నాకు స్టేటస్ ఉంది. ఆదిత్య మౌర్య అంటే విశాఖపట్నంలో తిరిగిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి నా ఇంట్లో నేరస్తులు ఉండటం ఏంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ తమ్ముడిని ఎవరో చంపారని కదా వెతుకుతున్నారు? ఆ ఎంక్వైరీ కోసం వచ్చారా? ఆ హత్య చేసిన వాడు మీలాంటివాడే అయ్యుంటాడండి. మన ఇంట్లో ఉన్నాడేమో అని వచ్చుంటారు. కొంపతీసి మీరు కాదు కదా? ఉసేయ్, నీ తెలివి తక్కువ మాటలతో నన్ను ఇరికించాలని చూడకు. నువ్వు నోరు మూసుకొని ఉండు. ఇక్కడ ఎవరూ మాట్లాడొద్దు. ముందు మా పని మమ్మల్ని చేయనివ్వండి. ఏంటండి మీరు పనిచేసేది? ఒక పరువు గల వాళ్ళ ఇంటికొచ్చి ఇక నేరస్తులున్నారంటారేంటి? చూడండి, ఎంక్వైరీ చేయడానికి మేమొచ్చాం. ఆధారాలు దొరికాకే నేరస్తుడని నిర్ధారించుకుంటాం. ఇంతకీ ఇక్కడ తార ఎవరు? నేనేనండి. శుక్రవారం నాడు ఇలాంటి తాయెత్తును మీరు గుడిలో తీసుకున్నారని మా ఎంక్వైరీలో తేలింది. ఎవరి కోసం తీసుకున్నారో చెప్తారా? ఎందుకండి? ప్లీజ్ చెప్పండి, తాయెత్తు ఎవరి కోసం తీసుకున్నారు? ఓహో, అతని కోసం తీసుకున్నావా? మీకు కఠిన తాయెత్తును చూపించండి. చూడండి ఇందిరా గారు, ఇది ఒక పరువు ప్రతిష్టలు ఉండే ఇల్లు. ఇలాంటి ఇంటి దగ్గరికి వచ్చి
నాకు కాబోయే అల్లుడిని మీరు నేరస్తుడు అంటున్నారు. తర్వాత దీని పరిణామం ఎలా ఉంటుందో మీరు కాస్త ముందు వెనక ఆలోచిస్తే మీకే మంచిది. అవును, మా బావగారికి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. చాలా పెద్ద సర్కిల్స్లో ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అలాంటిది మా ఇంటి దగ్గరికి వచ్చి ఈ ఇంటికి కాబోయే అల్లుడి విషయంలో ఇలా మాట్లాడారంటే రేపు మీరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. బాగా ఆలోచించుకోండి. మీరు గొప్పవాళ్లే, కాదనను. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ నాకు తెలుసు. కానీ నేను బాధ్యత కలిగిన ఆఫీసర్ని. ఇప్పుడు నేను కేసు ఎంక్వైరీ చేస్తున్నాను. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. చూపించండి గోపి, మీకు తారా కట్టిన తయతేది? అది ఎక్కడైనా పడిపోయిందా? ఎక్కడైనా పడిపోయిందా? ఎక్కడైనా పడిపోయిందా? నువ్వేనా? నువ్వేనా? నువ్వేనా నా తమ్ముడి చంపింది? నా తమ్ముడి ప్రాణాలు తీసింది నువ్వే కదా? ఇప్పుడు నీ సంగతి నేను చూస్తాను. ఆగండి మేడం. ఏంటి మేడం ఇది? తనే నేరం చేశాడు అని ప్రూఫ్స్ ఏమున్నాయి? మాకు చట్టాలు అవి తెలుసు. అంతేకాని ఇలా తీసుకెళ్తే చూస్తూ ఎవరు ఊరుకోరు. నువ్వు మాట్లాడుతున్నది ఇందిరాతో, సిఐ ఇందిరాతో. నాకే చట్టం గురించి చెప్తున్నావా? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు మొత్తం తెలుసు. మీరింకేమైనా మాట్లాడాలి అనుకుంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. నువ్వు పద. మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్